హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. మనకు తెలిసిన నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా ఈ లోక కళ్యాణం కోసం అయినట్టు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వాట్సాప్ న్యూస్ని ఎలా భజన చేస్తుందో ఈరోజు పెరిగినటువంటి గ్యాస్ ధరల విషయంలో, పెట్రోల్ ధరల విషయం కూడా మళ్ళీ అదే పాఠం అందుకుంది. వాస్తవానికి ఈ రోజు నుంచి గ్యాస్కు 50 రూపాయల ధర పెంచేసింది, పెట్రోల్కు డీజిల్కు 2 రూపాయల ధర వరకు పెరిగింది. మనకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ పెరుగుదలలు మాత్రం చూస్తే భయంకరమైనటువంటి పెరుగుదల జరుగుతూ ఉన్నాయి. ధరలు తగ్గిస్తాము, ఈ గ్యాస్కు పెట్రోల్కు జిఎస్టీ రూపంలో ఎందుకు తీసుకురాలేదు అంటూ మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు విమర్శించి తీరా అధికారంలోకి వచ్చిన మాత్రం దాడి చేస్తూ దోపిడీ చేస్తూ ఉంది సామాన్యుడిని. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా కూడా 50 నుంచి 60 రూపాయల వరకు తగ్గించుకునే అవకాశం ఉన్నా కూడా దోచిపెట్టేసేసి మొత్తం కూడా ప్రజల్ని సామాన్యుడు పీడిస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 50 రూపాయల గ్యాస్ ధర పెంచేసింది. రెండో వైపు పెట్రోల్ డీజిల్ ధర కూడా 2 రూపాయలకు పెంచింది. ఎన్నికలు అయిపోయి సుమారు 6 నెలలు పైగా అయింది, ఇంకా చాలా ఆలస్యంగానే కొట్టించిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో, ఎన్నికల ప్రమాణ స్వీకారం వెంటనే ధరలు పెంచేసేసి ఏడాపేడా దోచేస్తారు అనుకున్నాము. కాకపోతే కొంచెం ఆలస్యమైంది, కానీ దెబ్బ మాత్రం గట్టిగానే పడింది. 2 రూపాయలు ఎప్పుడైనా 50 పైసలు, 30 పైసలు, 40 పైసలు ఇట్లా పెంచేటువంటి ప్రభుత్వం ఏకంగా ఒకేసారి 2 రూపాయలు పెట్రోల్ పెంచేసింది, 50 రూపాయల గ్యాస్ పెంచేసింది. సామాన్యుడిని అడ్డు వేరుస్తూ ఉంది. మేము సామాన్యులను వెలుగు నింపుతామంటున్న అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి కూడా ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్య అయితే అడ్డు వేరుస్తూ ఉంది. ఇంకా ధరలు తగ్గుతాయని చెప్పినటువంటి ఎకనామిక్ పాలసీలో ధరలు పెరగడమే కానీ తగ్గడం అయితే చూపేయలేదు. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో వాళ్ళు తీసుకొచ్చినట్టు పాలసీ చెప్తున్నటువంటి ఫ్రీడమ్ అంటే వాటి మీద టారిఫ్లన్నీ ఎత్తివేసింది. ఇలా ఉండడం వల్ల ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ ధరల ప్రకారం ధరలు తగ్గించుకోవచ్చు. ఇవాళ 100 రూపాయలు ఉంటే రేపు 50 రూపాయలే కావచ్చు. ఇవాళ పెరిగింది 2 రూపాయలు అయితే రేపు 6 రూపాయలు తగ్గుతుంది అని చెప్తూ ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి సూత్రం ఈ ఒక్కరోజు కూడా 1 రూపాయి కూడా తగ్గియలేదు. ఇంతవరకు పెరుగుతూనే ఉంది. గతంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంతకన్నా ఎక్కువ దోపిడీ భారతీయ జనతా పార్టీ చేస్తుందని మనం చెప్పొచ్చు.